Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ఈ 2024 సంవత్సరంలో అసలు ఈ 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది, ఈ విషయాల గురించి మనం తెలుసుకున్నాం. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురు. నమస్కారం గురుగారు, ఇప్పుడు మనకి 2024 సంవత్సరంలో అసలు వృషభ రాశి వారికి అండి ఏ విధంగా ఉండొచ్చు? తప్పకుండా అమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. వృషభ రాశి వాళ్ళకి 2024లో ఏ విధంగా ఉండబోతుంది, వాళ్ళ యొక్క గ్రహ సంచార విషయం, ప్లానటరీ యొక్క పొజిషన్ ఏ విధంగా ఉండబోతుందో మనం ఒకసారి పరిశీలన చేస్తే, సహజంగా గ్రహాలన్నీ కూడా అతిపెద్ద గ్రహాలైన రాహుకేతువులు, గురువు, శని యొక్క గ్రహాలను మనం ముందుగా పరిశీలన చేస్తే, వృషభ రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా మనకి ఏకాదశ స్థానంలో అంటే లాభస్థానంలో రాహు యొక్క సంచారం, అలానే పంచమ స్థానంలో కేతు యొక్క సంచారం, దశమ స్థానంలో శని యొక్క సంచారం, అలానే వ్యయంలో గురువు ఏప్రిల్ 30 వరకు ఉండటం, అలానే మే 1వ తారీఖు నుంచి కూడా జన్మంలో గురువు యొక్క సంచారం. అలానే ఇక్కడ రవి, బుధ, శుక్ర, కుజ గ్రహాల యొక్క పరిశీలన కూడా మనం చేస్తే మరి ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే, రాహుకేతులు సహజంగా 18 నెలల పాటు ఒక రాశి నుంచి మరొక రాశికి మారటం, అలానే గురువు సంవత్సర కాలం పాటు ఉండటం, అలానే శని 2.5 సంవత్సరాలు ఉండటం, అలానే రవి, బుధ, శుక్రగ్రహాలు 30 రోజుల పాటు ఒక రాశి నుంచి మరొక రాశికి మారటం, అలానే కుజుడు 45 రోజుల పాటు, చంద్రుడు 2.5 రోజుల పాటు ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతాడు. వృషభ రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా ఏకాదశ స్థానంలో లాభస్థానంలో మీనరాశిలో రాహు యొక్క సంచారం వల్ల అనుకున్న పనులన్నీ కూడా నెరవేరే అవకాశం ఉంటుంది. అంటే ముఖ్యంగా రాహు యొక్క బలం వల్ల శనివత్ రాహు అంటాడు. ఇక్కడ వీరికి శని బాగలేకపోయినా కూడా, మధ్య రకంగా ఉన్నా కూడా, రాహు యొక్క ఫలితం వల్ల విదేశాలకు వెళ్ళే అవకాశాలు బాగా మెండుగా ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఫారిన్ కంట్రీస్కి వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువగా ఉండటం, విదేశీయానం జరిగే అవకాశం ప్రధానంగా ఉంటుంది. ఇక్కడ ఏదైతే వాళ్ళకి రాహు యొక్క బలం వల్ల విదేశాలకు వెళ్ళటం, అలానే కంపెనీ త్రూ వెళ్ళటం, విదేశీయాల్లో ఉండే విద్యను అభ్యసించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే విద్యార్థులకు చాలా అనుకూలమైన కాలం అని చెప్పుకోవచ్చు. అంటే గురుబలం కొంచెం తగ్గినా కూడా వాళ్ళకి రాహు యొక్క సంచారం వల్ల విదేశాలకు వెళ్ళి చదివే అవకాశాలు మెండుగా ఉంటాయి. అంటే విదేశాలకు వెళ్ళే అవకాశం డెఫినెట్లీ వాళ్ళకి ఖచ్చితంగా ఉండే అవకాశం ప్రధానంగా ఉంటాయి. అలానే రాహు యొక్క బలం వల్ల అనుకూలమైన ఫలితాలు, సంబంధ బాంధవ్యాలు, కొంత బంధువులతోటి కొంత విరోధ భావాలు కలిగే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. అలానే సంతానం ద్వారా కూడా కొంత ఆందోళన కలిగే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. అంటే సంతానం వాళ్ళకి సంబంధించిన కలగటంలో ఒకటి, అలానే ఏదైతే ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్ అంటారు, అంటే సంతానం కలగలేకపోవటం, అలాంటి కొంత బాధలు, సంతానం ఉన్నవాళ్ళు కొద్దిగా బాధపడే అవకాశాలు ఉంటాయి. అవి కొద్ది కాలం మాత్రమే ఉంటాయి. ఆ తర్వాత వాళ్ళకి ఏప్రిల్ 30వ తారీఖు వరకు అలా ఉంటాయి. కానీ తర్వాత మే 1 నుంచి చాలా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. అలానే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగం చేస్తున్న వ్యక్తులందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. ఏదైతే ఏదో ఒక వ్యాపారం చేస్తుంటారుగా సమాజంలో, ఒక ఉద్యోగం గవర్నమెంట్ సెక్టార్లో ఆర్ ప్రైవేట్ సెక్టార్లో చేస్తుంటారు, లేదా బిజినెస్ పరంగా కూడా వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాళ్ళకి డబ్బు విషయంలో మటుకు కొద్దిగా ఆర్థిక సంబంధించిన విషయాల్లో, ఆర్థిక పరంగా ఉండే లావాదేవీల్లో కొద్దిగా జాగ్రత్త వహించాలి. ఏమిటి అని అంటే, ఏమిటి ప్రికాషన్స్ తీసుకోవాల్సిన, వాట్ ఈస్ ద రీజన్ అంటే, గురువు కొద్దిగా అనుకూలంగా లేకపోవటం, ప్రతి నెలలో కూడా కొన్ని అప్ అండ్ డౌన్స్ అనే మార్పులు వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ ఆర్థిక పరంగా కొంత డబ్బులు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. కానీ అది వేస్టేజ్ కాదు. అంటే మనకి కొంత ఎక్స్పెన్సివ్స్ అనేది కొన్ని ఉంటాయి. దానికి కారణం ఏంటంటే, ఇన్కమ్ అనేది గ్రోత్ అవుతూ ఉంటుంది. వీళ్ళకి ఇన్కమ్ గ్రోత్ అయినా కూడా కొన్ని ఖర్చులు అనేవి, ఎక్స్పెండిచర్స్ పెరిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. దానికి కారణం ఏంటంటే, వివాహాది శుభ కార్యక్రమాలు చేయటం, పిల్లల యొక్క చదువులు, విదేశాలకు వెళ్ళటం, గృహ నిర్మాణం చేపట్టే అవకాశం, అలానే ఆస్తులు, ఎసెట్స్ అనేవి కొనుగోలు చేసే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అలా ఎసెట్స్ అనేవి కూడా కొనుగోలు చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంత మనం సంపాదించే దానిలో, ఎర్నింగ్ చేసే దానిలో కొంత అమౌంట్ అనేది కొంత ఖర్చు అయ్యే, డైవర్ట్ అయ్యే అవకాశాలు డెఫినెట్లీ ఉంటాయి. అంటే డైవర్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నిష్ణాతులైన వ్యక్తులతోటి కూడా కన్సల్ట్ చేసే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. అంటే సుప్రసిద్ధమైన వ్యక్తులతోటి వాళ్ళతో వ్యాపార సంబంధాలు, అలానే ఉద్యోగ సంబంధాలు, అలానే వివాహానికి సంబంధించిన సంబంధ బాంధవ్యాలు కూడా మెరుగుపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ప్రతిదానిలో కూడా మనం ఒక ఆలోచన చేస్తూ ఉండాలి.
అంటే నేను చెప్పిన ప్రముఖ వ్యక్తులతోటి సంబంధ బాంధవ్యాల వల్ల కూడా వాళ్ళకి వ్యాపారపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ అన్ని లావాదేవీల విషయంలో చాలా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం బాగా ఎక్కువగా ఉంటాయి. అంటే ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటే వ్యాపారం ఈ ఇయర్లో మంచిగా ఉంటుందంటే వాళ్ళకి బాగుంటుంది, వ్యాపారపరంగా ముందుకు వెళ్ళొచ్చు. దానికి కారణం ఏంటంటే రాహుబలం వల్లనే నూతనంగా వ్యాపారం ప్రారంభం చేయొచ్చు. అంటే ఏదైతే బిజినెస్ స్టార్ట్ చేసే వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఈ 2024లో వాళ్ళు బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. వాళ్ళకి పార్ట్నర్షిప్ సంబంధించింది కూడా వచ్చే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అంటే కొంత అమౌంట్ మన దగ్గర ఉందనుకోండి, ఎగ్జాంపుల్ ఇంకో కొంత అమౌంట్ అనే సమ్ అమౌంట్ కావాలి అనే వ్యక్తులకు కూడా మంచి పార్ట్నర్స్ లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే భాగస్వామ్య వ్యాపారం బాగా కలిసి వచ్చే అవకాశం డెఫినెట్లీ ఉంటుంది వాళ్ళకి. అలానే భాగస్వామ్య వ్యాపారంతో పాటు వాళ్ళకి కలిసి వచ్చే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. దానికి కారణం ఏమిటంటే ఈ వృషభ రాశి వాళ్ళకి రాహు యొక్క బలము, అలానే ఇక్కడ మిగతా గ్రహాల యొక్క కలయిక కాంబినేషన్ కంజంక్షన్ వల్ల కూడా అనుకూలమైన ఫలితాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే ఉద్యోగరీత్యా వాళ్ళ యొక్క సీక్రెట్స్ అనేవాళ్ళు పక్కన కొలీగ్స్ చెప్పకూడదు. అంటే రకరకాల విషయాలనే కూడా కొంతమంది ఏమవుతుంటారంటే మాట్లాడే విధానంలో గ్రాస్పింగ్ పవర్ ఉంది కదా అని అందరికీ చెప్పే వ్యక్తులు కూడా చాలామంది ఉంటారు. అవి కొన్ని ప్రాబ్లమాటిక్స్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అందువల్ల అలాంటి మనం సమస్యలు తెచ్చుకోకుండా అన్ని రహస్యాలన్నీ కూడా ప్రతి వాళ్ళకు కూడా మనం చెప్పకుండా చాలా ప్రతి విషయంలో కూడా కొంత ఆలోచన చేసి ఆచితూచి అడుగు అనేది వేయాలి. అంటే మన దగ్గర ఉండే రహస్యాలు ప్రతిదీ కూడా బయట వాళ్ళకి చెప్పాలని రూల్ లేదు. అలానే వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే బయట చికాకులన్నీ తీసుకొచ్చి భార్యాభర్తల యొక్క సమస్యలు అనేవి పెరగకూడదు. అంటే చికాకులు కలిగి అనవసరమైన డిస్టర్బెన్స్ జరిగి మరి భార్యాభర్తల యొక్క చికాకులు కూడా ఇంటిలో అనవసరమైన డిస్టర్బెన్స్ కలగకుండా ఉండటం చాలా మంచిది. అంటే ఏదైనా సరే ప్రతి విషయంలో కూడా కొంత ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి 2024లో వాళ్ళు. అంటే క్యాపిటల్ అమౌంట్ పెట్టడంలో కూడా 10 మందిని సలహాలు తీసుకొని ఒక అడ్వైస్ తీసుకొని ముందుకు వెళ్ళటం చాలా మంచిది. అది అంటే ప్రతి విషయాన్ని కూడా మనం కూలంకషంగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. అలానే వివాహ ప్రయత్నాలు కూడా సఫలీకృతం అయ్యే అవకాశాలు గ్యారంటీగా ఉంటాయి. ఎందుకంటే రాహు బలం వల్ల ఒక 2-3 సంబంధాలు తప్పిపోయి 4వ సంబంధం కలిసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే స్త్రీ పురుషులకు వివాహ ప్రయత్నాల్లో లోపం లేకుండా ఉండటానికి ఒక 2-3 విషయాలు అంటే 2-3 సంబంధాలు తప్పిపోయి 4వ సంబంధం 5వ సంబంధం కలిసే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. అలానే ఉద్యోగపరంగా బాగుంటుంది. స్త్రీలకు కూడా తన కాళ్ళ మీద నిలబడాలని గతంలో ఏదైతే ఎడ్యుకేషన్ ఆపేశారో బిజినెస్ ఆపేశారో ఈ సంవత్సరం స్టార్ట్ చేసే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. కానీ ఎవరైనా వ్యాపారస్తులు ఎవరైనా సరే పెట్టుబడులు పెట్టడం అనేది మితంగా పెట్టాలి, అతి ఎక్కువగా పెట్టకూడదు. దానికి వాట్ ఈస్ ద రీజన్ అంటే జూపిటర్ ప్లానెట్ అనేది కొంత మధ్య రకంగా ఉంటుంది కాబట్టి ఆర్థిక స్థితిగతుల విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి కూడా ట్రాన్సాక్షన్స్ చేయకూడదు డబ్బులు. అలానే బంధువులతోటి కొంత సహనంగా ప్రవర్తించాలి. ప్రతి విషయంలో కూడా మనం అప్ అండ్ డౌన్స్ అనేవి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్త వ్యవహరించి ముందుకు వెళ్ళాలి. అలానే ఇప్పుడు వ్యవసాయ రంగానికి సంబంధించండి ఈ సంవత్సరంలో అసలు వాళ్ళకి పంటలు ఏ విధంగా ఉండొచ్చు? వ్యవసాయ రంగం చేసుకునే రైతులందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. అంటే వ్యవసాయ పరంగా మటుకు చాలా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. పంటలు వాళ్ళకి పెట్టుబడులు పెట్టుకోవచ్చు, ముందుకు తీసుకుని వెళ్ళచ్చు. అంటే ప్రధానంగా ఏ విషయంలో వాళ్ళ ఆలోచన సరళిలో కొంత మార్పు రావాలి, ఏ పెట్టుబడి పెట్టాలి, ఏ పంట అనేది మనకు ఉంటుంది, ఏది మార్కెట్లో ఉంది అనేది చూసుకొని ముందుకు వెళ్ళటం అనేది చాలా మంచిది. అయితే వాళ్ళు ఏదైతే పెట్టుబడి పెడతారో వాళ్ళకి లాభాలు వచ్చే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది, అందులో ఏమీ లేదు. కానీ ఏంటంటే ఈ వృషభ రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా దశమ స్థానంలో శని యొక్క సంచారం ఉంది. దాన్ని కంటక శని, పొంగు శని అంటారు. చాలామంది కూడా మాకు దశమ స్థానంలో శని ఉన్నాడు గురువుగారండి, మరి మాకు ఎలా ఉంటుందో అని భయభ్రాంతులు చెందేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నిజంగా బర్త్ చార్ట్లో శని బాగుంటే ఇవన్నీ కూడా ఇక్కడ ఓవర్కమ్ అవుతుందని అర్థం, అంటే ఈ దోషం పోతుందని అర్థం. అయినా కొన్ని ప్రికాషన్స్ తీసుకొని ముందుకు వెళ్తే చాలు. విద్యార్థులు చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. అంటే చదవటంలో బాగా ఉత్తీర్ణత సాధించడానికి ముందుకు తీసుకుని వెళ్ళాలి. అంటే ప్రతి పనిలో కూడా విజయం సాధించాలి అంటే చదువు అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనిషికి వేరే వ్యాపకాల మీద వెళ్లకుండా, వేరే గేమ్స్ కానీ ఆటల మీద వెళ్లకుండా చదువు మీద మటుకు కొంత కాన్సన్ట్రేషన్ చేయాలి. అంటే అకాడమిక్ ఇయర్లో ఏప్రిల్ వరకు కానీ తర్వాత 2024లో అంటే మే నుంచి కూడా అకాడమిక్ ఇయర్ అనేది ప్రారంభం అవుతుందిగా, అంటే ఇయర్ ప్రారంభం అవుతుంది, క్లాస్ అనేది పెరుగుతుంటుంది. కాబట్టి పోటీ పరీక్షల వాళ్ళు కానీ, ఇంటర్మీడియట్ వాళ్ళు కానీ, ఇంజనీరింగ్ చేస్తున్న వాళ్ళు కానీ, ఎంబీబీఎస్ ఆర్ ఎంఎస్ చేస్తున్న వ్యక్తులందరూ కూడా చదువు మీద, విద్య మీద కాన్సన్ట్రేషన్ చేయాలి.
ఎందుకంటే కొంత గ్రహస్థితి అనేది అనుకూలంగా లేనప్పుడు మనం ఎంతో ప్రికాషన్ తీసుకొని ముందుకు వెళ్ళాలి. అలాగా స్త్రీలకు కూడా అనుకూలంగా ఉంటుంది. స్త్రీలకు వచ్చేటప్పుడు కొంత కాన్సన్ట్రేషన్ కొంత తగ్గుతుంది. మానసికంగా ఆందోళనలు పెరుగుతూ ఉంటే ఆ మానసికంగా ఆందోళన తగ్గించుకొని ముందుకు వెళ్ళాలి. అంటే ఈ రాశి వారికి ఎలాంటి పరిహారం చేస్తే మంచిదండి ఈ సంవత్సరంలో? ఈ రాశి వాళ్ళు తప్పకుండా కొన్ని పరిహారాలు చేసుకోవాలండి. శని యొక్క ఆరాధన చేయాలి. శనికి తైలాభిషేకం చేయటం, అలానే నీలాంజన సమాభాసం రవిపుత్రేమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్వరం అనే మంత్రాన్ని ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉండటానికి నువ్వుల నూనెతోటి శివుడికి అభిషేకం చేయటం ఒకటి, అలానే నల్ల నువ్వులు నల్లని బట్ట దానం చేయటం చాలా మంచిది. అంటే ఇవన్నీ కూడా మనం తీసుకోవాల్సిన విషయాలన్నీ కూడా పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్తే చాలా మంచి జరిగే అవకాశం ఉంటుందమ్మా. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. నమస్కారం.